ఫ్రెండ్స్, ఈ మధ్య అన్ని మొబైల్ కంపెనీస్ కాంపాక్ట్ ఫోన్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మొబైల్‌ని లాంచ్ చేసింది. అండ్ ఇంకో 2, 3 మంత్స్‌లో ఐఫోన్ కూడా ఐఫోన్ 17 ఎయిర్ మొబైల్‌ని లాంచ్ చేయబోతుంది. సో ఇప్పుడు అలానే వన్‌ప్లస్ కూడా కాంపాక్ట్ సిరీస్‌లో వన్‌ప్లస్ 13s మొబైల్‌ని లాంచ్ చేసింది. నార్మల్‌గా మనం కాంపాక్ట్ ఫోన్స్ అంటేనే ఈ ఫోన్స్‌లో పర్ఫార్మెన్స్ విషయంలో గానీ, బ్యాటరీలో గానీ, కెమెరా క్వాలిటీలో గానీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే అనుకుంటూ ఉంటాం. బట్ వన్‌ప్లస్ 13ఎస్‌లో మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. అండ్ కెమెరాస్‌లో కూడా ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్న మొబైల్స్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉంటే వన్‌ప్లస్ 13ఎస్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌తో టెలిఫోటో లెన్స్‌ని యాడ్ చేశారు. అండ్ బ్యాటరీ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా 5850 ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొచ్చారు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఈ మొబైల్ 6.32 ఇంచ్ 1.5K ఎల్టీపీఓ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్‌తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 5850 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ గనుక చూసినట్లయితే ఈ మొబైల్ మొత్తం 3 కలర్ వేరియంట్స్‌తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ పాండా గ్లాస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సైడ్స్ మెటల్ ఫ్రేమ్స్‌తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ 185 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ 8.15 థిక్నెస్ ఉంటుంది. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలా ఎలాంటి గేమ్స్ నైనా ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే ఈ మొబైల్‌లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్‌తో వస్తుంది. ఈ కెమెరాని యూజ్ చేసి 4K 60 FPSలో వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPSలో వీడియోస్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అలానే 1080p 30 FPSలో పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 240 FPSలో స్లో మోషన్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మనకు వన్‌ప్లస్ అంటేనే అలర్ట్ స్లైడర్ గుర్తుకొచ్చింది. బట్ ఈసారి అలర్ట్ స్లైడర్‌ని రిమూవ్ చేసి ప్లస్ కీ బటన్‌ని తీసుకొచ్చారు. దీన్ని మనం అలర్ట్ స్లైడర్ లాగా వైబ్రేషన్ మోడ్‌కి, రింగ్ మోడ్‌కి, సైలెన్స్ మోడ్‌కే కాకుండా వీళ్ళు కొన్ని ఫీచర్స్‌ని యాడ్ చేశారు. వీటిలో మనకు కావాల్సిన ఫీచర్‌ని సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్‌లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ 6 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ IP65 రేటింగ్ ఉంటుంది. బట్ పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. మొబైల్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండదు. మొబైల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అయితే రావట్లేదు. నార్మల్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ Android 15 ఆక్సిజన్ OS 15తో అయితే వస్తుంది. 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మొబైల్ ప్రైజెస్ వచ్చేసి 12 + 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌కి రూ. 54,999 అయితే పెట్టారు. 12 + 512GB ఉన్న వేరియంట్‌కి రూ. 59,999 అయితే పెట్టారు. ఇవి OnePlus 13s స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే. ఈ ప్రైస్ రేంజ్‌లో మీరు మొబైల్‌ని కొంటారా లేదా అనేది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. రేపు ఇంకో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.